సార్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సార్ పెద్దలంతా ఆలోచన చేయండి. జనసేన పార్టీ గెలిస్తే అందరికీ మంచి జరుగుతుంది. 10 మందికి సాయం చేసేవాడు. జనసేన పవన్ కళ్యాణ్ సింగల్ గా పోటీ చేసి సింగల్ గా వ్యక్తిని నిలబెట్టి సపోర్ట్ లేకపోతే మరి ఎవరికేస్తాం? బీజేపీకి అయితే మేము చేయము. బీజేపీకి అయితే మేము చేయము. మీ బీజేపీ మద్దతే కదా. బీజేపీకి మద్దతు అని ఎవరు చెప్పినారు నీకు? మీడియాలో చూపించడం లేదా? మీడియాలో దండి చెప్తారు పెద్దనా. ఆ రోజు డిసైడ్ చేద్దాం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీ కాలు పట్టుకోవట్లేదు రోజు. జగన్మోహన్ రెడ్డికి వేస్తావా? ముందే పట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు పట్టుకుంటున్నాడు. ఎవరికి వేస్తాం? ఎవరికి ఓటేయాలి కదా. సింగల్ గా పోటీ చేయమన్నా దానికి మద్దతు దీనికి మద్దతు కాదు. సింగల్ పోటీ చేయమన్నా చేస్తాను. 40,000 ఓట్లు ఇప్పిస్తావా నువ్వు? 50 ఓట్లు ఏమీ లేవు కదా. ఒక ఓటే కదా వేసేది. నీ అభిప్రాయం మాత్రమే పెద్ద. ఇది కార్యకర్త నేను ఓ పార్టీకి కార్యకర్త. ఆ పార్టీకి అవన్నీ అనవసరం. మరి నువ్వేదో మరి చెప్తే మేము ఎట్లా వింటాం? అది మేము వేళ ఓటు అడిగినాం. ఓటు అడిగినాం. నీకు చేతనైతే ఓటే. నువ్వు సింగల్ గా పోటీ చేయాల. డబుల్ ఎంపీ కాదు. సార్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సార్ పెద్దలంతా ఆలోచన చేయండి. జనసేన పార్టీ గెలిస్తే అందరికీ మంచి జరుగుతుంది. 10 మందికి సాయం చేసేవాడు. జనసేన పవన్ కళ్యాణ్ సింగల్ గా పోటీ చేసి సింగల్ గా వ్యక్తిని నిలబెట్టి సపోర్ట్ లేకపోతే మరి ఎవరికేస్తాం? బీజేపీకి అయితే మేము చేయము. బీజేపీకి అయితే మేము చేయము. మీ బీజేపీ మద్దతే కదా. బీజేపీకి మద్దతు అని ఎవరు చెప్పినారు నీకు? మీడియాలో చూపించడం లేదా? మీడియాలో దండి చెప్తారు పెద్దనా. ఆ రోజు డిసైడ్ చేద్దాం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీ కాలు పట్టుకోవట్లేదు రోజు. జగన్మోహన్ రెడ్డికి వేస్తావా? ముందే పట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు పట్టుకుంటున్నాడు. ఎవరికి వేస్తాం? ఎవరికి ఓటేయాలి కదా. సింగల్ గా పోటీ చేయమన్నా దానికి మద్దతు దీనికి మద్దతు కాదు. సింగల్ పోటీ చేయమన్నా చేస్తాను. 40,000 ఓట్లు ఇప్పిస్తావా నువ్వు? 50 ఓట్లు ఏమీ లేవు కదా. ఒక ఓటే కదా వేసేది. నీ అభిప్రాయం మాత్రమే పెద్ద. ఇది కార్యకర్త నేను ఓ పార్టీకి కార్యకర్త. ఆ పార్టీకి అవన్నీ అనవసరం. మరి నువ్వేదో మరి చెప్తే మేము ఎట్లా వింటాం? అది మేము వేళ ఓటు అడిగినాం. ఓటు అడిగినాం. నీకు చేతనైతే ఓటే. నువ్వు సింగల్ గా పోటీ చేయాల. డబుల్ ఎంపీ కాదు.